నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం డయాబెటిస్ గురించి తెలుసుకోబోతున్నాం. డయాబెటిస్ ఎలా పార్కిన్సన్ రోగులకు నష్టం కలిగిస్తుందో వివరంగా చూద్దాం. మనం తరచుగా చూస్తుంటాం. మన వయస్సు పెరిగే కొద్దీ వయస్సుతో వచ్చే వ్యాధులు కూడా మొదలవుతాయి. వాటిలో డయాబెటిస్, పార్కిన్సన్ వంటి వ్యాధులు ఉన్నాయి. కానీ ఒక రోగిలో ఈ రెండు వ్యాధులు ఒకేసారి వస్తే అతని శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. అందుకే మనం మొదటగా డయాబెటిస్ ను అర్థం చేసుకోవడం ప్రారంభిద్దాం. డయాబెటిస్లో మన శరీరంలో ఏమి జరుగుతుందో చూద్దాం. ఎవరినైనా మనం డయాబెటిక్ అని అప్పుడే అంటాం. శరీరంలో షుగర్ను నియంత్రించే వ్యవస్థ సరిగా పనిచేయకపోతే. అది ఏ కారణం వల్లైనా కావచ్చు. మీ బాడీ వెయిట్ ఎక్కువగా ఉండొచ్చు, లేదా శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుండొచ్చు. ఏ కారణం అయినా సరే మన షుగర్ను నియంత్రించే వ్యవస్థ బాగా పనిచేయడం లేదు. శరీరంలో షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం మన శరీరమంతా సర్క్యులేట్ అవుతుంటే అందులో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల అది ప్రతి టిష్యూ, ప్రతి సెల్ కు నష్టం కలిగిస్తుంది. ప్రతి ఆర్గన్ కు హాని చేస్తుంది. అది మన బ్రెయిన్ అయినా, మన లంగ్స్ అయినా, హార్ట్ అయినా, లివర్ అయినా అన్నింటికీ నష్టం కలిగిస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లలో మనం ఒక కామన్ విషయం చూస్తుంటాం. అదేంటంటే వారి శరీరంలో ఏజింగ్ ప్రాసెస్ నాన్ డయాబెటిక్ పేషెంట్లతో పోలిస్తే వేగంగా జరుగుతుంది. ఒక పేషెంట్ కు 15 సంవత్సరాలుగా డయాబెటిస్ ఉందని అనుకోండి. ఇంకొక వ్యక్తి వయసు 60 సంవత్సరాలు, రెండో వ్యక్తి వయసు కూడా 60 సంవత్సరాలే. కానీ ఒకరు 15 సంవత్సరాలుగా డయాబెటిస్ తో బాధపడుతున్నాడు. మీరు గమనిస్తే 60 ఏళ్ల వయస్సులో ఉన్న డయాబెటిక్ పేషెంట్ వయస్సు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అతను 70 లేదా 80లలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. దానికి కారణం ఏమిటంటే శరీరంలో ఉన్న మరమ్మత్తు మెకానిజం సరిగ్గా పనిచేయడం లేదు. శరీరం తన టిష్యూలను మళ్లీ ఆరోగ్యంగా చేయలేకపోతుంది. శరీరం రోజు రోజుకు వేగంగా బలహీనపడుతోంది. ఇది మీరు మీ చుట్టూ లేదా మీ కుటుంబంలో కూడా గమనించాలనుకుంటే అది కూడా మీరు చూడగలుగుతారు. ఉదాహరణకి మీ మావయ్య లేదా మేనత్తను తీసుకోండి. ఇద్దరూ దాదాపు ఒకే వయస్సులో ఉంటారు. సాధారణంగా 2-3 సంవత్సరాల తేడా ఉంటుంది. వాళ్ళలో చిన్నవారు డయాబెటిక్ అయితే వాళ్ళు వయసులో పెద్దవారిలా కనిపిస్తారు. మీకు అనిపిస్తుంది వీరి వయస్సు ఎక్కువ అని. దీనికి కారణం ఏమిటి? డయాబెటిస్. ఇప్పుడు ఎవరికైనా డయాబెటిస్ ఉంటే దాని ప్రభావం మన మెదడుపై ఎలా ఉంటుందో కూడా ముఖ్యం. ఎందుకంటే పార్కిన్సన్ అనేది మెదడు సమస్య. మన మెదడులో ఉన్న సెల్స్ డోపమిన్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. మెదడు యొక్క మసిల్స్ సమన్వయం పోతుంది. కాబట్టి డయాబెటిస్ మన మెదడుపై ప్రభావం చూపితే పార్కిన్సన్ పరిస్థితి వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే సెల్స్ కు ఇబ్బంది కలుగుతుంది. మెదడు సెల్స్ కు తమను తాము మరమ్మతు చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఒక రోగిలో పార్కిన్సన్ మరియు డయాబెటిస్ రెండు ఒకేసారి కనిపిస్తే మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా డయాబెటిస్ ను నియంత్రించాల్సి ఉంటుంది. సాధారణంగా షుగర్ స్థాయిలు ఫాస్టింగ్ లో 80 ఉంటాయి. భోజనం చేసిన తర్వాత అవి 180 వరకు చేరుతాయి. కానీ మీరు ప్రయత్నించాల్సింది ఏమిటంటే మీ ఫాస్టింగ్ పీపీ లేదా రాండమ్ షుగర్ అయినా సరే అవి 80ని దాటిపోకూడదు. 200ని అయితే అస్సలు దాటిపోకూడదు. ఎందుకంటే షుగర్ ఈ స్థాయిని మించిపోయినప్పుడు అది మీ ఏదైనా అవయవానికి, మీ కిడ్నీలు, లివర్, కళ్ళు, నర్వ్స్ అయినా పెద్ద నష్టం చేయడం ప్రారంభిస్తుంది. అది నష్టం చేయడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే దాని స్థాయి 200ని దాటి కొనసాగుతుందో. అంటే మనం రోజు చూస్తుంటే షుగర్ చెక్ చేస్తే 250 వస్తోంది. మళ్ళీ చెక్ చేస్తే 300, 350 వస్తోంది. మనం మందులు తింటాం, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. కానీ అది మళ్ళీ 300, 350 చేరిపోతుంది. ఇలాంటి కేసుల్లో మనం ఎక్కువ నష్టం జరుగుతుందని చూస్తాం. అప్పుడు మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? మన షుగర్ లెవెల్స్ ను 180 కంటే తక్కువగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అది 200 దాటిపోకుండా చూసుకోవాలి. మనము ఇలా చేయగలిగితే షుగర్ వల్ల మన బ్రెయిన్ సెల్స్ కి నష్టం తక్కువగా జరుగుతుంది. మన పార్కిన్సన్ పరిస్థితి తీవ్రమైన స్థితికి వెళ్ళదు. అది నియంత్రణలోనే ఉంటుంది మరియు మీరు ఎలాంటి మందులు వాడినా వాటికి మంచి స్పందన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం శరీరంలో ఏదైనా అవయవాన్ని బాగు చేయాలనుకుంటే ముందుగా ఆ అవయవానికి జరుగుతున్న నష్టాన్ని ఆపాలి. ఇప్పుడు ఈ రెండు పనులు ఒకేసారి జరగలేవు. షుగర్ వల్ల నష్టం జరుగుతూనే ఉంది. మనం మందులతో బాగు చేయాలని చూస్తున్నాం. ఈ రెండు పనులు ఒకేసారి ఎలా జరుగుతాయి? అయితే మనం ఏమి చేయాలి? ముందుగా నష్టాన్ని ఆపాలి. మనం ఏం చేసినా అది శాశ్వతంగా ఉండాలి. ప్రతిరోజు మళ్ళీ చెడిపోకూడదు. అందుకే డయాబెటిస్ ను నియంత్రణలో పెట్టిన తర్వాత పార్కిన్సన్ పై దృష్టి పెడితే పార్కిన్సన్ లో ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూడండి. మీరే చూశారు, పార్కిన్సన్ రోగుల్లో విశ్రాంతిని తీసుకురావడం చాలా ఈజీ పని. కానీ ఒక షరతు ఉంది. అంటే శరీరంలో ఉన్న పరిస్థితి, ఆ వాతావరణం అనుకూలంగా ఉండాలి.
ఎందుకంటే ఏదైనా విషయం అప్పుడే పెరుగుతుంది, అప్పుడే బాగుపడుతుంది, అప్పుడే అభివృద్ధి చెందుతుంది. దానికి మంచి వాతావరణం లభించినప్పుడు మాత్రమే. మీరు ఒక నగరంలో ఉంటే అక్కడ నీరు మంచిదైతే, విద్యుత్ సరఫరా బాగుంటే, అక్కడి ప్రజలు మంచివారైతే మీరు అక్కడ అభివృద్ధి చెందుతారు. మీ నగరం కూడా అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా మన శరీరంలో వాతావరణం మంచిదైతే, అంటే మనం మంచి ఆహారం తీసుకుంటే, మంచి వ్యాయామం చేస్తే, మంచి భోజనం అందుతుంటే, మనకు డయాబెటిస్ లేదు, బీపీ లేదు. అప్పుడే మన శరీరంలో ఆ వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ మన శరీర కణాలు తామే మరమ్మతు చేసుకోగలుగుతాయి. ఎందుకంటే మందులు కేవలం ఆ వాతావరణాన్ని తయారు చేస్తాయి. అక్కడ శరీరం తన సహజ విధులను నిర్వహించగలుగుతుంది. ఎందుకంటే మీరు ఉదాహరణతో చెప్పాలంటే ఎక్కడైనా కోత పడితే గాయం అయితే అప్పుడు మనం దాన్ని శుభ్రం చేస్తాము. మనము దానిపై యాంటీసెప్టిక్ వేస్తాము. మనము యాంటీబయాటిక్ మందులు తీసుకుంటాము. ఇప్పుడు మనం ఇలా చేశాము. ఈ గాయం ఎప్పటికీ నయం కాదు. గాయం దానంతటనే నయమవుతుంది. ఆ గాయం తానే మానిపోతుంది. మనం ఆ గాయానికి ఏమిచ్చామంటే దానికి సరైన వాతావరణం మాత్రమే ఇచ్చాము. అందుకే శరీరంలో వాతావరణం చాలా ముఖ్యమైనది. మనం దానికి ఎలాంటి వాతావరణం ఇస్తున్నామన్నది ముఖ్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంకా సందేహం ఉంటే అడగండి. నేను అందుబాటులో ఉన్నాను. డాక్టర్ల బృందం అందుబాటులో ఉంది. వారితో మాట్లాడవచ్చు, నాతో కలవచ్చు. మీ అందరినీ వీలిపోవడానికి అనుమతి కోరుతున్నా. మనం తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు